అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో భారతదేశంలో పేదవారికి ఎంతగానో ఉపయోగపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం పేదవారు పనిచేసిన రోజులకు గాను వారి వేతనం డీబీటీ పద్ధతిలో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు. అయితే చాలామంది వారు పనిచేసిన రోజులకు వారి వేతనం బ్యాంకులో జమ అయినదా లేదా, అదేవిధంగా వారు పనిచేసిన రోజులకు సంబంధించి అటెండెన్స్ సరిగా నమోదైనదా లేదా, ఎన్ని రోజుల పనికి ఎంత వేతనం జమ అయినది అనే వివరాలు తెలియకపోవడం వలన బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వివరాలు అన్నీ మీ ఊరిలోనే మీ పిల్లల వద్ద ఉన్న లేదా చుట్టుపక్కల వారి వద్ద ఉన్న మొబైల్లోనే ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చాలా రాష్ట్రాలు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ నిధులు రాబడుతున్నాయి. అయితే ఈ పథకం రాష్ట్రంలోని చాలామంది పేదవారికి పని దొరకని సమయంలో ఉపాధి పొందేందుకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏదైనా పని పూర్తి అయిన 15 రోజుల తర్వాత వేతనం జమ అవుతుంది. ఇలా బ్యాంక్ అకౌంట్ పనికి సంబంధించి వేతనం జమ అయినదా లేదా అని తెలుసుకొనుటకు మొబైల్ లేదా కంప్యూటర్లో JANMNAREGA అనే యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ను ఓపెన్ చేస్తే తర్వాత పేజీలో పైన ఇమేజ్లో చూపిన విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో నో వర్కర్స్ అటెండెన్స్ లేదా పేమెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే కొత్తగా ఓపెన్ చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకోమని వస్తుంది. ఓకేపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత పేజీలో చూపిన ఆప్షన్స్ మొబైల్ నంబర్, నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్ అంటే ఇక్కడ మండలం అండి, యూజర్ టైప్ వర్కర్ లేదా ఫంక్షనరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత 4 అంకెల పిన్ ఏదైనా సరే మనం ఒక పిన్ మనకి నచ్చినది ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే పైన ఎంటర్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మొదటి పేజీ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో నో వర్కర్స్ అటెండెన్స్ లేదా పేమెంట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు సెట్ చేసుకున్న పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, ఇక్కడ బ్లాక్ అంటే మండలం, పంచాయతీ, గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యామిలీ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ ఐడి అంటే మీ జాబ్ కార్డులోని చివరి 5 అంకెలండి. ఆ జాబ్ కార్డులోని చివరి 5 అంకెలు ఎంటర్ చేసి ఎస్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో మనం పైన ఎంటర్ చేసిన జాబ్ కార్డులోని జాబ్ కార్డ్ నంబర్, ఆ ఫ్యామిలీ యొక్క కుటుంబ పెద్ద పేరు, జాబ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంది, వారి యొక్క తండ్రి లేదా భర్త పేరు, రాష్ట్రం, జిల్లా, పంచాయతీ, మండలం, గ్రామం మొదలైన వివరాలు డిస్ప్లే అవుతాయి. వీటితో పాటు జాబ్ కార్డులో ఉన్న సభ్యుల పేర్లు, వయస్సు వంటి వివరాలు కూడా డిస్ప్లే అవుతాయి. ఆ పేజీలో పైన అటెండెన్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే హాజరు వివరాలు, ఏ పని ఎన్ని రోజులు చేశారు, ఆ పనికి మీ హాజరు నమోదైనదా లేదా, అంటే మీరు ఏదైనా పని చేసినప్పుడు ఆ పనికి ఎన్ని రోజులు వెళ్తే అన్ని రోజులు అటెండెన్స్ నమోదైందా లేదా అనే వివరాలు చూసుకోవచ్చు. ఇక మరొక ఆప్షన్ ఉంటుందండి. ఆ పైన అటెండెన్స్ పక్కన పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పేమెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే పనుల వారీగా మస్టర్ నంబర్, ఆ పని ఎన్ని రోజులు చేశారు,
ఆ పని చేసిన రోజులకు గాను ఎంత అమౌంట్ వచ్చినది, ఆ అమౌంట్ ఏ బ్యాంకులో ఏ తేదీన జమ అయినది అనే వివరాలు డిస్ప్లే అవుతాయి. అమౌంట్ బ్యాంకులో జమ అయినది అని వస్తే మీరు బ్యాంకుకు వెళ్ళి మీ నగదును తెచ్చుకోవచ్చు. ఇదండి ఈ వీడియో. ఈ పేమెంట్ స్టేటస్ను మరొక పద్ధతిలో కూడా చెక్ చేసుకోవచ్చు, అంటే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ పద్ధతిని మన తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే చాలామందికి బ్యాంకుల చుట్టూ తిరిగి వారి టైము ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా శ్రమ తగ్గుతుంది మరియు వారు పనిచేసిన రోజులు మరియు వారికి వచ్చిన వేతనం సరిచూసుకునే అవగాహన వస్తుంది. అదేవిధంగా వారు పనిచేసిన రోజులకు సంబంధించి హాజరులో ఏమైనా తేడా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి, అంటే పంచాయతీ దగ్గరకు వెళ్ళి సరిచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.